హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్ లవ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా! మన జిన్ వచ్చేసి మోమో ఉన్న ప్లేస్ ఎక్కడుందో తనకు తెలుస్తుంది కాబట్టి అక్కడికి స్టార్ట్ అయిపోతాడనమాట. ప్యారలల్‌గా మనకి మోమో ఇంకా ఏం చేస్తున్నారో పార్టీలో చూయిస్తారు. యాక్చువల్లీ నాన్న ఒక ఫార్చ్యూన్ టెల్లర్ కదా! సో, ఒకసారి స్నేకి నుండి తప్పించుకుంటుంది కదా! తనకి జాతకం చెప్పకుండా పారిపోయి వస్తుంది కాబట్టి, వాళ్ళ మనుషులు స్నేకి మనుషులు పార్టీలో తిన కోసం, నాన్న కోసం వెతుకుతూ ఉంటారు. నాన్న అది అబ్జర్వ్ చేసి వెంటనే వామ్మో! వీళ్ళిక్కడికి కూడా వచ్చేసారా అని చెప్పేసి మోమోతో ఇలా చెప్తుందనమాట. మోమో వీళ్ళు నన్ను పట్టుకుంటారు కన్ఫర్మ్‌గా. వీళ్ళ నుండి నేను తప్పించుకొని ఎలాగోలాగొస్తాను. నువ్వొక పని చెయి అదేంటంటే లివింగ్ రూమ్‌లో నా కోసం వెయిట్ చేస్తూ ఉండు. నేను 10 మినిట్స్‌లో వీళ్ళ నుండి ఎలాగోలాగా తప్పించుకొని అక్కడికొస్తాను అన్నట్టు మోమోతో చెప్తుందనమాట. మోమో సరే అని చెప్పేసి లివింగ్ రూమ్‌లో వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటుంది తన కోసం. లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక ప్యారట్ కనిపిస్తుందనమాట తనకి. సో, పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోయి దాంతో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే యాన్ అబ్జర్వ్ చేసి లోపలికొస్తాడు మోమో దగ్గరికి. మోమో దగ్గరికొచ్చేసి, "నువ్వు బ్రాండీ వుమెన్‌వి కాదని చెప్పి నాకు తెలుసు. బట్ ఆ రోజు అందరూ అబద్ధం చెప్పాడని నాకు క్లియర్‌గా తెలుసు. అందరూ ఎక్కడ ఏమంటారో అని చెప్పేసి" తనకు తెలిసిన నిజాలన్నీ చెప్తూ ఉంటాడనమాట మోమోతో. "నీకేం కావాలి" అన్నట్టు మోమో అంటే, "నీకు బ్రాండీ గురించి ఎక్కువ నిజాలు తెలుసుకోవాలని ఉందా? నాకు చాలా సీక్రెట్స్ తెలుసు" అంటే, "అవేంటి?" అన్నట్టు తను క్వెషన్ చేస్తుందనమాట. చెప్పాలంటే "నువ్వు ఒక పని చేయాలి" అదేంటంటే అని చెప్పేసి అక్కడ వెయిటర్ వెళ్తూ ఉంటే, అక్కడ డ్రింక్స్ తీసుకొని తనకొక గ్లాస్ ఇస్తాడనమాట. "ఇది డ్రింక్ చేస్తేనే నేను చెప్తాను" అన్నట్టుగా. ఇదంతా దూరం నుండి మన లిన్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ అంతా ఏం జరుగుతుందో అని చెప్పేసి. సో, "నువ్వు డ్రింక్ తాగితేనే నేను నీకు చెప్తా" అన్నట్టు యాన్ చెప్తే, సరే అని చెప్పేసి కొంచెం అంటే లైట్‌గా టేస్ట్ చేస్తుందనమాట. తనకది నచ్చకపోయినా సరే. సరే ఇప్పుడు తాగాను కదా చెప్పు అన్నట్టంటే, ఎందుకు అలా చేయడంటే, స్నేకి వాళ్ళని బతకనివ్వడు కాబట్టి, నిజంగా ఒకవేళ బ్రాండీకి గర్ల్ ఫ్రెండ్ ఉంటే అన్నట్టు, స్నేకి తనని బ్రతకనివ్వదు అన్నట్టు చెప్తాడు. స్నేకి ఎవరు అన్నట్టు క్వెషన్ చేస్తూ ఉంటే, అప్పుడే తనకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తాయనమాట. అందరూ కొంచెం డిమ్‌గా కనిపిస్తూ ఉంటారు. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న లిన్ వచ్చేసి తన దగ్గరకొస్తూ ఉంటాడు. తను అలా చూస్తూ, లిన్‌ని చూస్తూ పడిపోతూ వెళ్లి లిన్ మీద పడిపోతుందనమాట. లిన్‌కి వెంటనే తన లోపలికి తీసుకెళ్దాం అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకో పక్క మన నాన్న వచ్చేసి వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ఆ కార్స్ వెనకాల దాక్కొని చిన్నగా వస్తూ ఉంటే, అప్పుడే జిన్ తనకి కాల్ చేస్తాడనమాట. జిన్ కూడా ఆ పార్టీ లోపలికి ఎంటర్ అయిపోతాడు. ఎంటర్ అయ్యి ముమ్ము కోసం తనకి కాల్ చేస్తాడు. "నువ్వెక్కడున్నావు" అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంతలో ఆ మనుషులు నాన్నని చూసి పట్టుకొని "రా మాతో పాటు" అని చెప్పేసి వాళ్ళు అరుస్తూ ఉంటారు. కాల్‌లో అదంతా వినిపిస్తూ ఉంటుందనమాట జిన్‌కి. చుట్టుపక్కల చూస్తాడు. అక్కడ నాన్న కనిపిస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడనమాట. స్నేకి మనుషులు జిన్‌ని ఏం చేయలేరు కదా! ఎందుకంటే స్నేకి జిన్‌ని ప్రేమిస్తుంది కాబట్టి. మీరేం చేస్తున్నారిక్కడ అన్నట్టంటే జిన్ నీకెందుకు మర్యాదగా అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోండి అన్నట్టు వాళ్ళకి చెప్తారు. వాళ్ళు వెళ్ళే అప్పుడు నాన్నతోటి ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయండి చేసినప్పుడు అని చెప్పేసి ఇక బ్రాండీని ఏమనకుండా వెళ్ళిపోతారనమాట వాళ్ళు. లిన్ ఏం చేస్తాడంటే తననెత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడనమాట. దారిలో వెయిటర్ తోటి ఒక గ్లాస్ మిల్క్ తీసుకురండి. తిన నాన్న ఫ్రెండ్ కళ్ళు తిరిగి పడిపోయింది. ఏదో డ్రింక్ తాగినట్టుందని చెప్పేసి ఒక రూమ్ లోపలికి తీసుకొని తను సోఫా మీద పడుకోబెట్టి మా బెడ్ షీట్ ఒకటి కప్పేస్తాడనమాట. ఇంతలో అక్కడికి మన జిన్ ఇంకా నాన్న వస్తారనమాట. పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్న వచ్చేసి తనని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది జిన్ కూడా. తనేమో స్పృహలో ఉండదనమాట. ఏమైందా అని చెప్పేసి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. నాన్న ఎవరో కావాలని చెప్పేసి ఏదో సెడ్యూస్ చేయడానికి డ్రింక్‌లో ఏదో మత్తుమందు కలిపి ఇచ్చినట్టున్నారు అన్నట్టు నాన్న చెప్తూ ఉంటే, ఇది లిన్ అని చెప్పేసి తను అనుకోని ఇంత పని చేస్తావా బాస్టర్డ్ అని చెప్పి తిడతాడనమాట. లిన్‌కి అది వినిపించి ఏమన్నావంటే, మళ్ళీ అంటాను ఏముంది అని చెప్పేసి మళ్ళీ జిన్ లిన్‌ని తిడతాడు. లిన్‌కి కోపం వచ్చేసి జిన్‌తో ఫైటింగ్ స్టార్ట్ చేస్తాడనమాట. ఇద్దరు గట్టిగా ఫైట్ చేసుకుంటూ ఉంటారనమాట. మన మోమో చెప్పినా కూడా ఆపండి అని చెప్పినా వాళ్ళు సారీ నాన్న చెప్పినా కూడా వాళ్ళు వినరనమాట. మోమో అప్పుడే తనకేదో కొంచెం లైట్‌గా స్పృహొస్తున్నట్టు చిన్నగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. కళ్ళు తెరవగానే నాన్న అది చూసి, "ఇక ఆపండి మీ కొట్టుకోవడం. మోమో కళ్ళు తెరిచింది వచ్చి చూడండి" అని చెప్పేసంటే, వెంటనే మన క్వీన్ వచ్చేసి జిన్ వచ్చేసి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. ఏమైంది అని చెప్పేసంటే, "నాకేం సరిగ్గా గుర్తులేదు. నేనొక కాక్టెయిల్ తాగాను. తర్వాత ఇలా జరిగింది అని చెప్పేసి చెప్తుందనమాట. అప్పుడు జిన్‌కి క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే ఇది లిన్ ఏదో చేసిందందువల్ల దీనికి రాలేదని చెప్పేసి. నీకు మెడ దగ్గర ఏదో అయిందని చెప్పేసి చూస్తే అక్కడ అలర్జిటిక్ రియాక్షన్స్ వచ్చుంటాయి. నువ్వు పీచ్ ఏమైనా తిన్నావా అంటే మేబీ ఆ డ్రింక్‌లో ఉండుండొచ్చు. అలానే అనిపించింది నాకు అన్నట్టు తను చెప్తుంది. సో, ఇందులో తనకి క్లియర్‌గా అర్థమవుతుంది. లిన్ తప్పేం లేదని చెప్పేసి అనవసరంగా తనతో ఫైట్ చేశానని చెప్పి. సో, వెంటనే నేను నిన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్తా పదా అని చెప్పేసి తను ఇంకా నాన్న కూడా వాళ్ళతో వెళ్తుందనమాట. వెళ్ళి అప్పుడు లిన్ తోటి నీ ఫేవర్ కన్ఫర్మ్‌గా నీకు రిటర్న్ ఇచ్చేస్తాను అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతాడు హాస్పిటల్‌కి తను తీసుకెళ్తాడు.
హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంటారనమాట. నాన్న వచ్చేసి ఇలా అడుగుతుంది, "నువ్వు పీచెస్ తింటే నీకు ఎలర్జీ అని చెప్పేసి నీకు గుర్తుందా 10 ఇయర్స్ మీరు కలుసుకోలేదు. బట్ స్టిల్ ఈ 10 ఇయర్స్ తర్వాత కూడా అతనికి క్లియర్‌గా గుర్తుంది. అలాగే అంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? అతను ఎన్ని ఇయర్స్, ఎన్ని డేస్ నీ గురించి ఆలోచిస్తున్నాడు. సో, అతని మనసులో కొంచెం నీ మీద ఫీలింగ్ ఉందన్నమాట" అని చెప్పేసి నాన్న చెప్తూ ఉంటుందనమాట మోమోకి. తర్వాత వీళ్ళ అపాయింట్‌మెంట్ రాగానే లోపలికి తీసుకెళ్తారు డాక్టర్ కన్సల్టేషన్‌కి. సో, డాక్టర్ చెప్పేదంతా నాన్న వచ్చేసి మోమోకి వాళ్ళు అది థాయిలాండ్ కాబట్టి వాళ్ళ థాయ్ లాంగ్వేజ్‌లో చెప్తూ ఉంటే తిను చైనీస్‌లో కన్వర్ట్ చేస్తూ ఉంటుందనమాట. అదేంటంటే "ఏం లేదు ప్రెజెంట్ అయితే బానే ఉన్నావు. ఈరోజు నైట్ అబ్జర్వేషన్‌లో హాస్పిటల్‌లోనే నువ్వు రెస్ట్ తీసుకోవాలి. పైగా అతనికి న్యూట్రిషన్ కొంచెం తక్కువైంది" అన్నట్టు చెప్తే నాన్న వెంటనే తిన్ని క్వెషన్ చేసిందనమాట జిన్‌ని. "ఏంటి నువ్వు బ్రదర్‌వేనా అసలు తను సరిగ్గా చూసుకోవట్లేదంటే" వెంటనే ఏమో "అతన్నేమనకు నేనే ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి పట్టించుకోలేదులే నా హెల్త్ గురించి. నేను చూసుకుంటాను" అన్నట్టు తను చెప్తుందనమాట. సో, నాన్న ఏం చేసిందంటే ఆ రోజు నైట్ "నాకు బ్రదర్ ఉన్నాడు నేను వెళ్లి చూసుకోవాలి. సో, ఈరోజు నైట్ నువ్వే తనతో ఉండు" అని చెప్పేసి కావాలని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికీ టైమ్ ఇద్దామని చెప్పేసి స్పెండ్ చేయడానికి వెళ్ళేప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్తుందనమాట. ఇక నాన్న వెళ్ళిపోగానే తినేమో క్వెషన్ ఇలా అడుగుతుంది. అంటే ఫస్ట్ సారీ చెప్తుందనమాట నిన్ను వరీ చేసినందుకు. తర్వాత అదేంటి ఆ ఫోటో చూసి కూడా ఏమి అడగట్లేదని చెప్పేసి కావాలని తినే టాపిక్ రైజ్ చేస్తుందనమాట. నన్ను కాపాడాడు ఇక్కడ అతని పేరు లిన్నేనా అంటే అవునని చెప్తాడు. తను నాకు తెలుసు బాగా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. నాన్న కజినే అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. అయినా కూడా ఏమి జెలసీగా ఫీల్ అవ్వకపోయేసరికి నీకు క్వెషన్స్ ఏమి లేవా నన్ను అడిగేదానికంటే దానికి క్విన్ ఏమున్నాయి ఏం లేవు అన్నట్టు చెప్తాడనమాట. ఏమన్నా ఉంటే అడుగు అంటే ఏం లేవు అన్నట్టు చెప్తాడు. ఏం లేవా? అయ్యో! నేనేదో ఎక్స్‌పెక్ట్ చేశానని చెప్తాననుకుంటుంది. "నీకు తినడానికేమన్నా కావాలా? ఆపిల్స్ తీసుకురమ్మంటావా?" అంటే, "నాకేం అవసరం లేదు. నాకేం ఇప్పుడు ఆకలి లేదు. నాకేం వద్దు" అన్నట్టు చెప్తుందనమాట. అయినా నేను సాంగ్‌లకి చెప్పానులే నీకు ఫుడ్ తీసుకురమ్మని చెప్పేసి అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటే, "ఎక్కడికి వెళ్తున్నావు? నాది ఫస్ట్ టైమ్ నేను హాస్పిటలైజ్ అవ్వడం. నాకు భయంగా ఉంది" అన్నట్టు చెప్తే, సరే అని చెప్పేసి తన పక్కనే కూర్చొని నైట్ అంతా నీతోనే స్టే చేస్తాలే అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడు "నువ్వు ఔట్ ఆఫ్ టౌన్ వెళ్ళావని చెప్పి సాంగ్‌లో చెప్పాడు. ఎవరినో మీట్ అవ్వడానికి నిజమేనా?" అంటే అవునని చెప్తాడనమాట. "ఒక అమ్మాయిని మీట్ అవ్వడానికి వెళ్ళావా?" అంటే ఎందుకలా అడుగుతున్నావు అని జిన్ క్వెషన్ చేస్తే, అంటే "ఏం లేదు నువ్వు ఈరోజు నాతో నైట్ అంతా ఉంటే మేబీ ఎవరన్నా హర్ట్ అవ్వచ్చేమో, ఫీల్ అవ్వచ్చేమో అందుకే ముందు జాగ్రత్త అడుగుతున్నాను" అన్నట్టు చెప్తుందనమాట. ఇండైరెక్ట్‌గా లవర్ ఉందో లేదో తెలుసుకోవడానికి. దానికి జిన్ "ఎవరు లేరు. నేను అబ్బాయిని మీట్ అవ్వడానికే వెళ్ళాను. పైగా హర్ట్ అవ్వడానికి కూడా ఎవరు లేరు. అయితే గీతే నువ్వే అవ్వాలి" అన్నట్టు తను చెప్తుంది. నేనైతే హర్ట్ అవ్వలేదు. హ్యాపీగానే ఉన్నాను. నాకిప్పుడు ఏదైనా తినాలనుంది అన్నట్టు చెప్తుందనమాట. గర్ల్ ఫ్రెండ్ లేదని కన్ఫర్మ్ చేసుకుంది కాబట్టి. యాపిల్ తినాలనుందంటే అక్కడ పక్కనే ప్లేట్‌లో ఉండేసరికి తిను లేచి యాపిల్ తీద్దామని చెప్పేసి కొంచెం దగ్గరగా వెళ్తాడనమాట. అప్పుడే సాంగ్లే డోర్ తీస్తాడు. సాంగ్లే కిస్ చేసుకుంటున్నారేమో అని చెప్పేసి అనుకుంటాడు. "ఏం చేస్తున్నారు మీరని" చెప్పేసి వెంటనే చూస్తే, "ఏం లేదులే అక్కడేం జరగలేదన్నట్టు" జిన్ చెప్తాడనమాట. ఇంత అర్ధరాత్రి నన్ను ఫోను చేసి ఇవన్నీ తీసుకురమ్మని చెప్పావు. మోమో కాబట్టి నేను తీసుకొచ్చానని చెప్పేసి, "మోమో నువ్వు పీచెస్‌కి అలర్జిటిక్కా? నాకస్సలు తెలీదని" చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. "ఇంక ఆపుతావా నీ సోది మాటలు" అన్నట్టు క్విన్ అంటాడు. "నువ్వు ముందు తనని డిస్టర్బ్ చేయకుండా బయటికి రా" అని చెప్పేసి సాంగ్‌లని బయటికి తీసుకెళ్తాడనమాట. బయటికి తీసుకెళ్ళిన తర్వాత సాంగ్‌లో ఇలా క్వెషన్ చేస్తాడు. "నువ్వు ఇందాక ఏం చేస్తున్నావు నేనొచ్చే టైంలో" అంటే, నేనేం చేయట్లేదు" అన్నట్టు చెప్తాడు. "అవునా! ఏం చేయట్లేదా?" అంటే, "నేనేం చేయట్లేదు జస్ట్ ఈ యాపిల్ తీస్తున్నాను అంతే నువ్వేదేదో ఊహించుకోకు" అన్నట్టు క్లియర్‌గా చెప్తాడనమాట. అవును ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అని చెప్పేసి మోమో నన్ను క్వెషన్ చేస్తే ఉందనే చెప్పాను. బట్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అవ్వలేదు అన్నట్టు చెప్పానంటే, "నీకు పిచ్చి పట్టిందా? నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా! ఎందుకలా చెప్పావంటే" "ఊరికే ఇలా చెప్పాను" అన్నట్టు చెప్తాడనమాట. "నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుండి" అని చెప్పేసి సాంగ్‌లని పంపించేసి తను లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత "నీకు ఇంకా యాపిల్ కావాలా?" అంటే, "ఆ! కావాలంటే" పీల్ చేసి తనకిస్తాడనమాట. తను యాపిల్ తింటూ ఉన్నప్పుడు ఇలా చెప్తాడు. సాంగ్‌లో చెప్పాడు, "నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని నీతో చెప్పాడంట కదా! నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. నువ్వేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. సిన్స్ నువ్విక్కడున్నావు కాబట్టి నువ్వు ఆ ఇంట్లో అన్నా ఉండొచ్చు, మీ నాన్నగారు వాళ్ళ ఇంట్లో. మా ఇల్లు కూడా నీకు హోమే నువ్వెక్కడైనా ఉండొచ్చు" అని చెప్పేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు, చెప్తాడు తనకి. అలాగే నాతో ఉన్నప్పుడు నిన్నెవరు బుల్లి చేయడానికి నేను అలో చేయను అన్నట్టు కూడా చెప్తాడనమాట. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే నర్స్ రౌండ్స్‌కొచ్చేసి వాళ్ళ దగ్గర సైన్ తీసుకుంటుందనమాట. నర్స్ వెళ్ళిపోగానే నేను బయట పడుకొనుంటాను బెంచ్ మీద నీకేమైనా కావాలంటే నన్ను పిలువు అంటే తను ఓకే అని చెప్తుంది. ఇంకో పక్క మన నాన్న ఎక్కడికి వెళ్తుందంటే, తన బ్రదర్ లిన్ దగ్గరికి వెళ్తుందనమాట. లిన్ దగ్గరికి వెళ్ళిపోయి, ఏంటో ఇలా జరిగిందని చెప్పేసి అంటూ ఉంటుంది. తనకి పీచెస్ అంటే అలర్జీ అంట. అందుకే అలా జరిగిందని చెప్పేసి డాక్టర్ చెప్పింది. ఇప్పుడు తను బానే ఉందని చెప్పేసి లిన్‌కి చెప్తూ ఉంటే, అయినా తను నీకెలా తెలుసంటే, ప్లేన్‌లో కలిసింది. చాలా మంచి అమ్మాయి. అందుకే రీసెంట్‌గానే మీట్ అయింది కాబట్టి, నా ఫ్రెండ్స్ లిస్ట్ నీకు తెలీదు కదా! అందుకే నీకు పరిచయం చేయలేదన్నట్టు తను చెప్తుంది. "నువ్వు నాకొకటి చెప్పాలి మర్చిపోతున్నావంటే ఐయామ్ సో సారీ.
ఇలా జరగడం తప్పే అన్నట్టు చెప్తే, అది కాదు ఈరోజు నా బర్త్‌డే అన్నట్టు లిన్ చెప్తాడు. "ఓహ్! మర్చిపోయాను హ్యాపీ బర్త్‌డే, హ్యాపీ బర్త్‌డే" అని చెప్పేసి సాంగ్ పాడుతుందనమాట తను. ఆ రోజు నైట్ మోమో వాళ్ళ నాన్నగారికి కూడా మెసేజ్ చేస్తాడనమాట. తనిలా పీచెస్ వల్ల అలర్జిటిక్ కదా! హాస్పిటల్‌లో జాయిన్ అయిందని చెప్పేసి. సో, వెంటనే తన వైఫ్ కూడా మనం హాస్పిటల్‌కి వెళ్ళాలా ఇప్పుడంటే, అవసరం లేదు జిన్ ఉన్నాడు కదా! సరిపోతుందిలే అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్‌లో డిశ్చార్జ్ అవుతుంది. కార్‌లో ఇక వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉంటే, "నైట్ నువ్వు అన్నావు కదా! నీది కూడా నా హోమే అని చెప్పేసి, నీ ప్లేస్‌లోనే నేనుంటాను" అంటే, "లేదు నువ్వు క్విన్ ప్లేస్‌లోనే ఉండాలి" అన్నట్టు చెప్తాడనమాట. అంటే వాళ్ళ నాన్నగారి ప్లేస్‌లో. "నువ్వేంటి నైట్ ఒకలా మాట్లాడుతావు, మార్నింగ్ ఒకలా మాట్లాడుతావు" అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆమె మా అమ్మ కాదు, ఇంకొక అమ్మాయి చిన్న అమ్మాయి. అమ్మాయి నన్ను చూసుకోలేదు. మా అమ్మ నన్ను పట్టించుకోదు. మా నాన్నగారేమో నైట్ డ్రింక్ చేస్తారు, నన్ను పట్టించుకోరు. అలాగే నేను న్యూట్రిషన్ అని తెలిసి ఇంకా బాధపడతారు. నన్ను పట్టించుకునే వాళ్ళే లేరు ఆ ఇంట్లో అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటుందనమాట. అక్కడికి వెళ్తే నన్నెవరు పట్టించుకోరు. నేను ఇంకా అన్‌హెల్తీ అవుతాను. నాకింకా ప్రాబ్లమ్స్ అయ్యి మళ్ళీ హాస్పిటల్ పాలవుతానని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది కావాలని చెప్పి. ఎందుకంటే క్విన్ తనని తన ప్లేస్‌కి తీసుకువెళ్ళాలని చెప్పేసి. సో, క్విన్ ఇదంతా విని అది కూడా నిజమే కదా! అని చెప్పేసి ఇక ఫైనల్లీ తన ప్లేస్‌కే మళ్ళీ రిటర్న్ తను తీసుకెళ్తాడనమాట మోమోని. మోమో ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కారు దిగ్గానే నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను వెళ్తాను లోపలికి రావద్దని చెప్పేసి తను లోపలికి వెళ్తుందనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.